సోదరులు సోదరిమణుల మధ్య అంతులేని ప్రేమను ఈ వేడుక చూయిస్తుంది. ఆ వేడుకే రక్షాబంధన్ రాఖీ. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజున సోదరిమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో విజయం సాధించాలని ప్రార్థిస్తూ ఉంటారు. సోదరులు తమ సోదరిమణులకు ఎల్లవేళలా రక్షిస్తానని, ప్రేమిస్తానని, సహాయం చేస్తారని సోదరిమణులు భావిస్తారు. ఇక ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ మాత్రం ఈ రోజు అనగా ఆగస్టు 19వ తేదీన సోమవారం జరుపుకుంటూ ఉన్నారు. అయితే రక్షాబంధన్ వేడుక ఎప్పుడు మొదలయ్యింది, ముందుగా ఎవరికి రాఖీ కట్టారు, అసలు ఎందుకు ఈ పండుగ జరుపుకుంటారనే విషయాన్ని చూస్తే మాత్రం పురాణాల ప్రకారం యమున మృత్యుదేవత అయిన యమరాజును తన సోదరుడిగా భావించింది. ఒకసారి యమున తన తమ్ముడు యమరాజుకు దీర్ఘాయుషు ఇవ్వడానికి రక్షాసూత్రాన్ని కట్టింది. దానికి ప్రతిగా యమరాజు యమునికి అమరత్వం అనే వరం ఇవ్వడం జరిగింది. తన ప్రాణాన్ని విడిచిపెట్టిన దేవుడు తన సోదరికి ఎన్నటికీ చనిపోని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రతి శ్రావణ పూర్ణిమకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. రక్షాబంధన్ రోజున తన సోదరికి రాఖీ కట్టే సోదరుడిని యమరాజు రక్షిస్తాడని నమ్ముతూ ఉంటారు ప్రతీకగా. అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా సినీ సెలబ్రిటీలు కూడా రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూడా రక్షాబంధన్ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే స్వయంగా రాఖీ కట్టడానికి మెగా ఫ్యామిలీ నుంచి కొణిదెల నిహారిక గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి రావడం జరిగిందట. ఇక నిహారిక గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాఖీ కట్టడమే కాకుండా రాఖీ కట్టినటువంటి నిహారికకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడం జరిగిందట. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక డైమండ్ నెక్లెస్ ను జూనియర్ ఎన్టీఆర్ గారు నిహారిక గారికి ఇవ్వడం జరిగిందంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే రాఖీ కట్టిన నిహారికకు ఎన్టీఆర్ ఇచ్చిన ఆ యొక్క గిఫ్ట్ చూసి అందరూ కూడా షాక్ లో ఉండిపోవడం జరిగిందట. అంత అద్భుతమైన గిఫ్ట్ ను నిహారికకు ప్రజెంట్ చేయడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి మెగా ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహితం ఉన్న సంగతి అందరికీ